అది కాక ఈ విష్ణు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు ఎలాంటి చెకప్స్ జరగకుండా పిచ్చిదాన్ని అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని వచ్చారు వీళ్ళు. నాకు ఏ చెకప్స్ జరగకుండా ఎలా తీసుకొస్తారు సర్టిఫికేట్? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఎలా తీసుకొస్తారు? లాస్ట్ కాలేజ్కి వెళ్ళలేదు, మీరు బలవంతంగా తీసుకెళ్లిపోయారు కదా, అందుకు చెప్పి నేను ఎగ్జామ్స్కి వెళ్ళని చెప్పి చెప్పాను. నాకు ఈ మంత్ నెక్స్ట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు. అది మీరు ఎక్కడున్నారు? మీ పేరెంట్స్ వచ్చారు, మీరు ఎక్కడున్నారు? నేను ఉజ్జయిన్లో నన్ను ఒక హోటల్ లో బంధించారు. రైల్వే స్టేషన్ ఎదురు ఒక హోటల్ ఉంటది, అక్కడ బంధించారు. మీ పేరెంట్స్ దగ్గర మీరు ఉంటే బందీ ఎలా అవుతారు? మా పేరెంట్స్ రాలేదండి, వీళ్ళు నన్ను కొట్టి. మీ పక్కన ఆయన ఎవరు? ఇప్పుడు మీకు మీ పక్కన ఆయన ఎవరు? చెప్పలేదు మీకు. మీ పక్కన ఆయన ఎవరు? ఈ నన్ను పెంచిన వ్యక్తి విష్ణు. మరి పెంచిన వ్యక్తి మీ పక్కనే ఉన్నారు కదా, ఇంకా మీకు బందీ ఎలా అవుతారు మీరు? బందీ అని నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కదా, మరి బందీ అవుతాను కదా. ఇష్టం లేకపోవడం ఏంటి? మీ పేరెంట్స్ కదా, పేరెంట్స్ అనే వాళ్ళు ఇష్టం లేకుండా ఉంటారు. ఇప్పుడు కోపంగా మాట్లాడితే మాట్లాడవచ్చు మీరు, కానీ మీ పేరెంట్స్ పూర్తిగా పేరెంట్స్ కాకుండా పోతారా? మిమ్మల్ని పెంచిన వ్యక్తి విష్ణు ఆయన బాధ్యత తీసుకోకుండా ఉండబోతారా? నేను అన్ని ఒప్పించుకున్నాను, వాళ్ళు ఒప్పుకోలేదండి. అది నా తప్పు కాదు కదా. ఒప్పించుకున్నాను, ఒప్పుకోలేదు అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదనే కదా. అమ్ముకున్నారు వీళ్ళు. మళ్ళీ చెప్పండి, ఏమైంది? నా మెల్ల ఉన్న గోల్డ్ చైన్ తీసేసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. ఎవరిచ్చారు గోల్డ్ చైన్? అఘోరం నాకు ఇచ్చిన చైన్ ని తీసుకుని అమ్మేసుకున్నారు వీళ్ళు. అదే నేను పడేసానని చెప్తున్నారు మీకు. ఎక్కడ అమ్ముకున్నారు? అమ్ముకున్నారు. నిన్నటి వరకు మీరు అఘోరి అమ్మతోనే ఉన్నారు కదా, ఎప్పుడు అమ్ముకున్నారు వాళ్ళు? పొద్దునండి రూమ్ లోకి వచ్చాక. వ్యక్తి అమ్మాయి చేత లాగించుకొని వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు చైన్ లేదా మీ దగ్గర? అంటే మీరు చైన్ కొనందుకు బాధపడుతున్నారా, లేదంటే అఘోరి అమ్మకు దూరంగా ఉన్నందుకు ఏడుస్తున్నారా? అఘోరి అమ్మకు దూరం చేసినందుకు బాధపడుతున్నాను. చైన్ గురించి మీకు చెప్పాలి కదా నిజాలు, మరి అందుకని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా మీరు? చెప్పండి కదా, అందుకని చెప్తున్నాను. చెప్పండి, అఘోరి అమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారా ఇంకా? అలా కాదు, ఇలా చెప్పండి అని పాయింట్ మాట్లాడుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. నెంబర్ 1 వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా అంటే వీళ్ళకి సపోర్ట్ గా మాట్లాడారు, కానీ నాకు అసలు న్యాయం చేయడానికి ఏం మాట్లాడలేదు. నీకేం న్యాయం కావాలి? చదువుకుంటా చెప్తున్నా కదా. విష్ణు మీతో మాట్లాడతా నేను, ఒకసారి వర్షంతో మాట్లాడించండి. మీతో మాట్లాడతా నేను, ఇంకా టైం ఉంది, తీసుకుందాం అవసరం అయితే. వర్షిని, నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? నీకేం న్యాయం అడుగుతున్నావు నువ్వు? నేను పెంచిన తల్లిదండ్రులు ఏం కావాలి మరి? ఇన్ని రోజులు నిన్ను పెంచి నిన్ను చాకి నీకు బట్టలు అన్ని అవసరం అన్ని కొనిపించినటువంటి బాప్ వాళ్ళు ఏం కావాలి? అంత బీదరికంలో ఉన్న మీ తండ్రి తల బాదుకుంటున్నాడు, గోడకేసి కొట్టుకుంటాడు, చనిపోతే ఎలా? వాళ్ళ మీ పేరెంట్స్ సంగతి నీకు అవసరం లేదా? మొన్నగాక నిన్న వచ్చిన అఘోరి అమ్మ కావాల్సి వచ్చిందా నీకు? నాకు వద్దండి, నాకు పేరెంట్స్ వద్దు. ఇన్ని రోజులు నేను చాకింది ఎవరు? ఇంత దాన్ని చేసింది ఎవరు? నువ్వు చదువుకున్నా బీటెక్ చదివించింది ఎవరు? బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి పెంచారు, కన్నారు కాబట్టి పెంచారు, అందుకని పెంచారు కాబట్టి. సో పిల్లల్ని కన్నారు కానీ తలరాత కనలేరు కదా. ఎవరు డెసిషన్ ఎప్పుడు మాత్రం చెప్తుంది. మీరు కుంభమేళ చూసుకుంటే కూడా చాలా. ఏంటి మీ అమ్మ నాన్న వృత్తి చేస్తారంటున్నారా? నిన్ను చాకింది వృత్తా? అది వృత్తి అంటారా? వాళ్ళ బాధ్యత కాదా? వాళ్ళ బాధ్యత అంటున్నాను, కన్నందుకు పెంచడం వాళ్ళ బాధ్యత. అవును, వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినండి కాస్త మీరు. కాదండి, ఎవరి డెసిషన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా. నా మనసులో డెసిషన్ అలా మారిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంది? మీరు బీటెక్ చదివి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకున్నారు, ఎక్కడో మీరు మంచిగా పని చేస్తానంటున్నారు, మంచి చూడడానికి గతంలో ప్రీవియస్ హిస్టరీ చూస్తే మోడర్న్ గా ఉన్నారు, అంత ఫ్యాషనబుల్ గా ఉంది. ఇప్పుడు అఘోరి అమ్మ దగ్గర మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ 10 రోజులుగా ఒక్క విషయం చెప్పండి, అఘోరి అమ్మ దగ్గర మీరు సాధించింది. అక్కడికి వెళ్ళి నేను సాధించగలిగాను, ఇలా ఉన్నాను, ఒక విషయం చెప్పండి. నేను నేర్చుకోవాల్సిన విద్య నేర్చుకున్నాను. ఏంటి మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? మీరు నేర్చుకున్న విద్య ఎవరికి ఉపయోగపడింది? నాకు ఉపయోగపడితే 10 మందికి ఉపయోగపడుతుంది. ఏంటి 10 మందికి ఉపయోగం ఏంటి చెప్పండి? అది పోనీ మంచి చేయాలని నేర్చుకుంటాం కదా. మీరు చేసిన మంచి ఏంటి? అఘోరి అమ్మ మీరు ఇద్దరు కలిసి చేసిన మంచి ఒకటి చెప్పండి. ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా నాకైతే మా ఫ్యామిలీతో ఉండాలని లేదు. నేను అఘోరి అమ్మతోనే ఉంటానండి. సరే పోనీ కాసేపు అలానే అనుకుందాం, కాసేపు అలానే అనుకుందాం. నాకైతే న్యాయం జరగట్లేదు. కాసేపు అలానే అనుకుందాం. ఎటువంటి న్యాయం? అమ్మ వర్షిని, కాసేపు అలానే అనుకుందాం. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి. మీరు మొదటగా అఘోరి అమ్మ రాకముందు కూడా ఈ యొక్క విధానంలోకి వెళ్తానంటే మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశారా లేదా? ఒప్పుకున్నారు. మరి ఇప్పుడే వచ్చింది ఏంటి? నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు నిజంగా
తల్లిదండ్రుల దగ్గర వస్తున్నటువంటి ఇబ్బంది గురించి ఒకసారి వివరంగా చెప్పమ్మా. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, రెండు రాష్ట్రాలు కూడా వర్షిణి అని ఒక అమ్మాయి ఇలా వెళ్ళిపోతుందన్నటువంటి బాధపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా నిన్ను ఇలా ఎందుకు చేస్తుంది అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నీకున్న బాధ ఏంటి చెప్పు నీ తల్లిదండ్రుల దగ్గర? నాకున్న బాధ ఒకటే, నా ఇష్టాన్ని వాళ్ళు కాదంటున్నారు అంతే. మీ అమ్మ నాన్న దగ్గర నీకున్న బాధ ఏంటమ్మా? అదే అండి, నా ఇష్టాన్ని వాళ్ళు కాదన్నారు, ఒప్పుకోవట్లేదు. అదే నాకున్న బాధ. నీ ఇష్టాలు అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళడమే కాకుండా నీ తల్లిదండ్రుల దగ్గర ఉండి చేస్తానన్న ఇష్టాలు ఏమైనా వారు కాదన్నారా? అవును, నెలలో 15 రోజులు ఇంటికి ఉంటాను, 15 రోజులు సాధన నేర్చుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ప్లస్ నేను ఎగ్జామ్స్ కి వస్తాను, పండుగలకు వస్తాను, ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే వస్తానంటే దానికి వద్దన్నారు. ఏంటి నువ్వు హాస్టల్ నుంచి ఇంటికి వస్తానంటే వద్దన్నందుకే ఇప్పుడు అఘోరి అమ్మతో వెళ్ళిపోతున్నావా? ఏంటి ఓ ఎగ్జామ్లు ఉన్నప్పుడు ఎగ్జామ్లు అయిపోయాక ఇంటికి వస్తాను, పండుగలకు వస్తాను, ఇటంటికి వస్తానంటే ఇవి కాదన్నారు అన్నందుకే అఘోరి అమ్మతో వెళ్తున్నావా? అవేనా నీకు కావాల్సింది? అవును, నా సాధన నేర్చుకోవడానికి అడ్డం వస్తారు కాబట్టి. ఒక్కసారి విష్ణు వీటన్నికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆవిడ చదువుకోకపోయినా లేకపోతే తనకి ఇష్టం వచ్చిన రైట్ ఓకేనా? వర్షిణి మీ పేరెంట్స్ మిమ్మల్ని చాకిన విష్ణు కూడా, విష్ణు ఒకసారి తన వైపు చూపించండి. కొట్టాల్సిన బాధ్యత ఉందా ఆయనకి? నిన్ను కొట్టాడా? విష్ణు నిజంగా ఏదేమైనా కూడా అమ్మాయిల పని చేసుకోవడం తప్పు. నేను పీరియడ్ లో ఉన్నప్పుడు నా పొట్టలో కొట్టి, నడుము మీద కొట్టి, ఆ దెబ్బలు తిన్న నాకే తెలుస్తుంది ఆ బాధ, మీకెవరికి తెలియదు. అనుభవించింది నేను కదా ఆ నొప్పులన్నీ. ఎప్పుడైనా చెప్పదా అమ్మా ఈ విషయాలు? మా నాన్న మా అన్నయ్య లాక్కెళ్ళిపోయారు. ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చిన గోర్లు కాక అలానో నేను ఆ ఒంటి మీద మీకు చూపిస్తాను. కాదమ్మా, ఈ విషయాలన్నీ కూడా గతంలో ఎప్పుడు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా? వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీ ఇప్పుడే, కానీ ఈ విష్ణు అనే దరిద్రం మా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఒప్పుకుంటారు. కాదమ్మా, విష్ణు నీ పైన కొట్టాడు ఇలా అని చెప్తున్నావు కదా, ఏ రోజు మీ అమ్మ నాన్న చెప్పుకోలేదా ఇంత దారుణంగా దాడి చేస్తున్నాడని చెప్పి? నిజంగా మా అమ్మని కూడా కొట్టాడండి చాలా. మరి ఫ్యామిలీ మొత్తం ఇలా విష్ణు అనే ఒక వ్యక్తి దాడి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసుని ఆశ్రయించాల్సింది అప్పుడే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ ఆర్టీ వాళ్ళకి చెప్పిందండి మొన్న, అయితే మేము కొట్టలేదు, ఇంట్లో వాళ్ళు కొట్టుకున్నారని చెప్పాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా మార్చేశారు, మమ్మల్ని కూడా కొట్టి మా అమ్మ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. మీ అన్న హర్ష ఇక్కడే ఉన్నాడండి. పిల్లనా ఒకసారి అర్జెంట్ రమ్మని చెప్పు. రైట్ వర్షిణి ఇప్పుడు ఎలా ఉంది మీకు? అఘోరి అమ్మ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గరకు వచ్చేసారు. నేను ఇంకా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి. చాకిన వ్యక్తున్నాడు, మీ అన్న ఉన్నాడు, విష్ణు కూడా మీ అన్న అని చెప్తున్నావు. నువ్వు ఎంత ఇక్కడ చూడండి ఒకసారి, నువ్వు ఇంత ఎందుకు నమ్మకం ఎందుకు లేదు? నన్ను చంపేద్దామని కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, అందుకని నేను నమ్మను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట ఇలా చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో హాస్పిటల్. నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నా, మేము కూడా చూస్తున్నాం. కాబట్టి అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను. మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటా నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 week to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేశారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి, ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము. ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము, భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అంతా నచ్చిందా?
వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను. సరిపోని మీరు ఎంత కఠోరమైనటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్నారనేది ఆల్రెడీ గతంలో అఘోరి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోయారు? మేము కారులో నిద్రపోయాము. ఓకే. కొంతమంది భక్తులు వచ్చి ఇంటి దగ్గర పూజలు చేసి వాళ్ళు ప్రసాదం లాగా భోజనం పెట్టారు. ఏం పూజలు చేశారు మీరు? వాళ్ళ ఇంట్లో నార్మల్ పూజ గదిలో హారతలు ఇచ్చామండి. ఆ భక్తులే 500, 200, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినవి అవే అలా ఉన్నాయి. అదే ఏం పూజలు అంటే మీరు పూజ చేసేదానికి ఒక ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే? పూజలు ఏం చేయలేదు. వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్. వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే. ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించేవాళ్ళు, కొంతమంది భక్తులే పెట్రోల్ కొట్టించారు. ఓకే. ఆ భోజనం అక్కడే తినేసారు, భక్తులు పెట్రోల్ కొట్టించారు. ఇలా ఎన్ని రోజులు సాగింది? మీరు స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి అఘోరి అమ్మతో కలిసి ఇలా ప్రయాణించడం అంతా? అమ్మని కలిసినప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసాం మేము మా జర్నీ. ఓకే. ఎక్కడెక్కడికి వెళ్ళారు భక్తుల దగ్గరికి? భక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని పిలిచి నార్త్ సైడ్ చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది కలిసారు, చాలా మంది రోడ్ల మీద ఆపి దక్షిణ ఇచ్చి. ఓకే. సో ఇప్పుడు పూజలు కూడా చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అంటే బేసిక్ గా బయట ప్రచారం ఉంది. ఏం పూజలు చేస్తారు అఘోరి అమ్మ? పూజలు అయితే నేను ఒకసారి చూసానండి. నార్మల్ గా అయితే ఓంకారేశ్వర్ లో శ్మశానానికి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. శ్మశానం దగ్గర నాకు సాధన నేర్పించి తీసుకెళ్ళిపోయారు. ఏం పూజ? ఆ టైంలో వీళ్ళు ఇక్కడ నన్ను ఏం పూజ చేశారు? పూజ కాదండి, సాధన నేర్చుకోవడానికి పూజలు చేస్తారండి. పూజ నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పూజ చెయ్యలేదు. ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా? అంటే తన పూజలు చేయడగా ఏ చూడలేదు అంటే తన దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పారు కదా, ఏదైనా పూజలు చేస్తారా? చూసాను, అది నేను అమ్మ దగ్గరికి రానప్పుడు చూసాను. ఏం పూజ చేసింది? ఒక ఫ్యామిలీకి మెంటల్లీ అదే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్ గా ఉంటారు కదా, అది మెంటల్ టైప్ లో ఉంటారు కదా. చాలా ఇంకొక విషయం, నువ్వు దగ్గర నుంచి అఘోరి అమ్మని ఇన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేస్తావు, నాకు తెలిసి ఆవిడ గురించి ఇంత కూలంకషంగా బహుశా తల్లిదండ్రులకు కూడా తెలియదు కావచ్చు. సో అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్పు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు, ఏం తింటారు, చాలా చర్చ అయితే ఉంది. అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి అంటే బహుశా నీకు తెలిసినంతగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విష్ణు మా అన్నయ్య అంటున్నారు కదా, వాళ్ళంతా చెప్పింది అబద్ధం. డ్రగ్స్ తీసుకుంటది, గంజాయి తీసుకుంటది. నేను నీ మాట నమ్ముతాను, నీతో మాట్లాడతాను నేను చాలాసేపు వరకు కూడా. సో ఫస్ట్ నాకు తెలిసి అఘోరి అమ్మ వాళ్ళ నాన్నకు కూడా ఇన్ని విషయాలు తన గురించి తెలియకపోవచ్చు. చాలా రోజులు ట్రావెల్ చేశాను తనతో. సో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పు ఒకసారి. అంటే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది తన డే లైఫ్ స్టైల్ చెప్పు ఒకసారి. డే లైఫ్ స్టైల్ లేకుండా మార్నింగ్ లెగుస్తాము, నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని లేదా ఫ్రెష్ అయిపోయి అలంకారం చేసుకుని టెంపుల్స్ కి వెళ్తాము. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దర్శించుకుంటాము. మళ్ళీ వేరే టెంపుల్ కి వెళ్ళడానికి జర్నీ చేసుకుంటూ వెళ్తాము. ఆ టైంలో భక్తులు ఆపి మధ్యలో భోంచేయమని చెప్పి వాళ్ళే పిలుస్తారు. ఇంకా భోజనం స్వీకరిస్తాము, లేదా పెట్రోల్ కొట్టిస్తారు, లేదా ఏదో ఒకటి ఫ్రూట్స్ గానీ అవి గానీ ఇవి అన్ని పలహారాల లాగా ఇస్తారు. అవే తింటాం మేము. కుక్క పిల్ల ఉంటది మా దగ్గర భైరవ్ అని చెప్పి, ఆ కుక్క పిల్ల కొంచెం రైస్ పెడతాము. ఓకే. సో ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు గతంలో కూడా అఘోరి అమ్మ చెప్పుకొచ్చింది, బహుశా మీరు కూడా చూసే ఉంటారు, శివాలను తింటాను, నేను శ్మశానంలోనే పడుకుంటాను, ఎప్పుడు చూసినా శివనామ స్తోత్రం నేను పఠిస్తూ ఉంటాను, శివుని ఆజ్ఞతో నేను ఎప్పటికి బతుకుతూ ఉంటాను, సనాతన ధర్మం కోసం కష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఈ 10 రోజుల్లో లేదా ఈ వారం రోజుల్లో మీరు తనతో ఉన్నప్పుడు సో సనాతన ధర్మం కోసం మీరు పాటుపడిన విధానం ఏంటి? అట్ ది సేమ్ టైం శివనామ స్తోత్రం ఇవన్నీ ఎడబోయాయి మరి, అంటే ఇవన్నీ సాధ్యమైందా? శివాలను తినడం ఇవన్నీ కూడా తనే గతంలో చెప్పుకొచ్చారు, ఇవన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తీసుకొచ్చిన దగ్గర నుంచి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకో, తర్వాత నీకు నేను నేర్పించాల్సింది నేర్పిస్తా అన్నారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ జ్యోతిర్లింగాలు దర్శించడానికి తీసుకెళ్లారు. ఓకే. సో ఇవన్నీ చూడలేదు ఎక్కడ కూడా మీరు? దాని శివాలు తినగా కానీ లేకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే అసలు అఘోరియే లేదు, అఘోరియనే ఫేక్ అనేది కొన్ని ప్రజల్లో ఒక వర్షన్ గా ఉంది. సో దానికి ఒక సమాధానం మీరు ఉంటేనే కరెక్ట్ గా ఉంటది. శవాన్ని తింటారండి, మీరు చూసారా? ఫేక్ అంటే చూసాను.
ఫేక్ అంటే కొంతమంది నమ్ముతారు, నమ్ముకున్నాళ్ళు మాంసనేత్రం మనోనేత్రం అని 2 ఉంటాయి. ఈ రెండిట్లో మాంసనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు, మనోనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు. అంతేగాని అందరూ ఒకేలా చూడరు కదా, వాళ్ళకున్న మనసుని బట్టి వాళ్ళకున్న భక్తిని బట్టి చూస్తారు. ఓకే, సో శివాని తిన్నారు, ఎక్కడ తిన్నారు మీరు చూసారా? చూశాను. ఎక్కడ? సోమనాథ్ దగ్గర. మీరు అక్కడే ఉన్నారా? ఇంత ముక్క తింటారు. ఓకే, ఇక్కడ పెట్టారా? సో రోజు 14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు? తను సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారమ్మా. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కారులో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు కాలభైరవుడు విగ్రహం. తన చెయ్యి కట్ చేసుకొని ఆ బ్లడ్ తో పూజ చేస్తారా? అవును, బ్లడ్ ఇస్తారు రోజు అభిషేకం బ్లడ్ తో చేస్తారు. ఏందది రోజు బ్లడ్ ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అమ్మవారికి బ్లడ్ అండి 3 drops వేసి ప్రతిరోజు? అవునండి, ప్రతిరోజు కట్ చేసుకొని బ్లడ్ 3 drops వేసి వారికి పూజ చేస్తారు. ఓకే, ఇంకా ఎటువంటి పూజలు చూస్తారు ఇంకా మీరు? నేనైతే ఇంతే చూసా అండి. నాకైతే జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయిన తర్వాత నార్మల్ కఠినంగా నేర్పిస్తా అన్నారు. సో జ్యోతిర్లింగ దర్శనాలు వెళ్ళారు కదా, తను వెళ్ళిన ప్రతి చోటల్లా కొంత సామాన్యమైన జనాల్లో అయితే ఈ అఘోరి చాలా బాగుంది. భక్తుల రెస్పాన్స్ సామాన్యమైన జనాల్లో అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మన సౌత్ సైడ్ లాగా అస్సలు లేదు. ఓకే, ఎలా ఉంది నార్త్ లో? నార్త్ లో చాలా అంటే చాలా బాగుంది. అమ్మకి చాలా మంది భక్తులు ఉన్నారు. ఓకే, సో ఏమనిపించింది? మంచిగా అనిపించిందండి. ఏమనిపిస్తుంది అంటే తనతో పాటు అలా వెళ్ళడం, భక్తులు నార్త్ సైడ్ లో బాగా ఉన్నారని మీరే చెప్తున్నారు. చూసుకుంటే ఇక్కడ నిజంగా చాలా బెటర్ అనిపించింది. ఓకే, రెగ్యులర్ గా బేసిక్ గా నార్మల్ లైఫ్ లో అయితే మీరు ఉదయాన్నే లేచి మీ కాలేజ్కి వెళ్ళడం లేదంటే పేరెంట్స్ తో మాట్లాడడం. ఎందుకు నవ్వు వస్తుంది మీకు? విష్ణు ఒక నిమిషం ప్లీజ్, విష్ణు ఒక నిమిషం మీరు ఆగండి, వర్షినితో మాట్లాడతాను నేను. వర్షిని ఏడవకమ్మా, వర్షిని బాధపడకు, ఏడవకు. ఫస్ట్లీ నీ నుంచి విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం మాత్రమే, తర్వాత నీ ఇష్టం. నీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ని కాపాడుకుంటావా, పేరెంట్స్తో ఉంటావా, పేరెంట్స్ దగ్గరే నీ తదుపరి జీవితం ఉంటుందా ఏంటనేది కాస్త ఆలోచించుకో. ఇది ఎవరో చెప్తున్నారనో, ఎవరో ఫోర్స్ చేస్తున్నారనో, ఎవరో బలవంత పెడుతున్నారనేది కాదు. నీ తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఇంత దాన్ని చేసి నిన్ను కష్టమో నష్టమో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా చదివించి నేను స్థాయికి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు. మహా అయితే నీకు 2 నెలల క్రితమో నెల క్రితమో ఈ అఘోరి అమ్మ పరిచయం అయి ఉంటుంది. సరే, నీకు నిజంగా ఇష్టం ఉండే సాధన చేసుకోవాలనుకున్నావు కావచ్చు, కానీ అఘోరి అమ్మ రాక మునిపే, అసలు అఘోరి అనే పదం తెలియక మునిపే ఆల్రెడీ సాధనలో ఉండిపోయావు, ఆ సాధన నేర్చుకుంటూ ఉన్నావు. రైట్? అవును, రైట్. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? అఘోరి అమ్మతో ఈ ప్రయాణం నచ్చిందా నీకు? నీ రెగ్యులర్ లైఫ్ నచ్చిందా? నేనేం ఇబ్బంది పడట్లేదు, నాకు నచ్చింది. నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మళ్ళీ అమ్మ దగ్గర పంపించండి. మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని పూజలు చేయించుకున్నా, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నారండి, ఒక హోటల్ రూమ్ లో పెట్టారు. ఎన్ని హాస్పిటల్ అంటున్నావు? ఏం హాస్పిటల్? ఏమైంది? వీళ్ళు నన్ను ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయిస్తారంట, ఏదో పూజలు చేయిస్తారంట కేరళ తీసుకెళ్లి. మళ్ళీ వీళ్ళ మాట అప్పటికి వినకపోతే, నా మైండ్ మారకపోతే వీళ్ళ మాట వినేలాగా మందులు పెడతారంట. అటువంటి ఉంటావా? నేను అబద్ధం చెప్పట్లేదు. మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్న మాటలే నేను చెప్తున్నాను. బట్ నేను వాళ్ళతో కూడా మాట్లాడతా. నువ్వు లైవ్ లో ఉన్నావు. ఇప్పుడు నిజంగా నీకు ఏదైనా జరిగిన చెప్పు. వినండి, ఇవన్నీ మార్నింగ్ వీళ్ళు మాట్లాడుకున్నవే. రాత్రి అఘోరమ్మను పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒక వెపన్ ఒకటి కొనుక్కుని వచ్చారు అఘోరమ్మను పొడవడానికి.
మా అమ్మ మీద ఉంటేసి చెప్తాను. ఆమె ఎప్పటి కూడా చూపించారు. పోలీసులు దొరికింది కాబట్టి బతికిపోయిందన్న, ఒక్కడే దొరుకుంటే మాత్రం పొడి చేసేదాన్ని అని చెప్పి మాట్లాడుకున్నారు. ప్లస్ ట్రైన్ లో వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నారు. నా చైన్ లాక్కున్నారు, అమ్ముకున్నారు. బట్ వెపన్ ఉందా వాళ్ళ దగ్గర? కాదండి, ఇవన్నీ నేను విన్నవే చెప్తున్నాను మీకు. ఓకే, వాళ్ళ సొంత అన్నయ్య మాట్లాడతారంటండి. ఒక నిమిషం నేను మాట్లాడతాను. హర్ష, విష్ణు మీతో మాట్లాడతాను ఒకసారి. హర్ష నేను మాట్లాడతాను ఒకసారి, వర్షినితో మాట్లాడించండి. మీతో మాట్లాడతాను, నేను మీతో మాట్లాడతాను. హర్ష మీతో మాట్లాడతాను నేను, మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఒకసారి వర్షినితో మాట్లాడించండి. వర్షిని ఏదో చెప్తోంది కదా, మీ దగ్గర నేను వస్తాను మళ్ళీ. అమ్మ వర్షిని, సో హాస్పిటల్స్ ఏంటి, హాస్పిటల్స్ అంటున్నారు, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నావు? అసలు ఒక విషయం ఇక్కడ చెప్పండి, అసలు నువ్వు ఉజ్జాయిన్లో ఉన్నావు అని చెప్పి మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? సారీ, మీరు ఉజ్జాయిన్లో ఉన్నారని చెప్పి అక్కడ మీ పేరెంట్స్కి ఎలా తెలిసింది? అంటే మీ అన్న విష్ణుకి, హర్షకి ఎలా తెలిసింది? ఉజ్జయిన్ కాదండి, వీళ్ళు పట్టుకుంది గుజరాత్ లో. అమ్మ ఫోన్ లొకేషన్ బట్టి, నెంబర్ బట్టి లొకేషన్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ప్లస్ ఎవరికి డబ్బులు ఇచ్చి లొకేషన్ తీయించుకున్నారు. ఎవరో లాయర్కి 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్పని మాట్లాడుకున్నారు కదా. వాడు పెద్ద లాయరు, 1,00,000 రూపాయలు ఏమైతే బెదిరిస్తున్నాడు, 1,00,000 రూపాయలు వదిలించుకున్నాను నీ వల్ల అని చెప్పని అనుకున్నారు కదా. మాట్లాడుకున్నదే కదా నేను అంటుంది. రైట్ వర్షిని, ఇక్కడ మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అఘోరి అమ్మ నిన్ను వశపరుచుకుంది, నిన్ను వాడుకుంది అని చెప్తున్నారు. నన్ను వశపరుచుకోలేదు, నన్ను వాడుకోలేదండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళానండి. ఇప్పటికీ చెప్తాను, నేను మెంటలీ బాగానే ఉన్నాను. నన్ను ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళని నమ్మలేదు, నా ఫ్యామిలీని నమ్ముతున్న వాళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లేదు? కాదు వర్షిని, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి ఇంతటి దాన్ని చేసినటువంటి తల్లిదండ్రులు కాదని అఘోరి దగ్గర నీకు ఏం నచ్చింది? దాన్ని చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతున్నారు, నేను నన్ను నమ్మట్లేదు. లేదు, నీకేం నచ్చింది అంటే జనరల్ గా అఘోరి అంటేనే చాలా కఠోరమైన దీక్షలో ఉంటారు. తన ఒక జీవితాన్ని అనుభవిస్తోంది, అన్ని రకాల సిద్ధపడే తను వెళ్ళింది. తనకు తల్లిదండ్రులు వద్దనుకొని చాలా ఏళ్ళు అయిపోయింది, తల్లిదండ్రులు వదిలేశారు. కానీ మీ తల్లిదండ్రులు వదిలేయలేదు మిమ్మల్ని, మీరు కావాలనుకుంటున్నారు. నాకు అమ్మతో ఉండడం ఇష్టం, అందుకే వెళ్తున్నా. అదే అంటున్నా, ఏం నచ్చింది మీకు? తనతో మీతో ఎలా ఉండేది? అమ్మ నచ్చారు, అమ్మ పోరాటం చేసి ఆ పోరాటం నచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను. తను ఏం పోరాటం చెప్పలేను. తను చేస్తున్న పోరాటం ఏంటి? దర్గాల గురించి, దర్గాల మీద ఏదన్నా గొడవలు అవుతుంటే పోరాటం చేస్తున్నారు కదా. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా, అఘోరి మిమ్మల్ని శారీరకంగా కూడా వాడుకుంది అనేది ఒక చర్చ. అనుకోండి, ఎవరో అనుకోవడం కాదు, మీ పేరెంట్స్ గతంలో మీ బ్రదర్స్ కూడా చాలా సార్లు ఈ ఆరోపణలు చేశారు కూడా. అంటే మా పేరెంట్స్ చూసినప్పుడు ఏం చేశారంటే, ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేశారు, అలా కాదు కడుతున్నప్పుడు ఏం చేశారు. నిజమే, విన్నారు కదా, నిజమే, నిజం. రైట్, విష్ణు ఏంటి ఏమంటున్నారు సార్? ఇప్పుడు వరకు చెప్పిన అన్ని విషయాల్లో సార్ ఒకటే చెప్తాను. ఇప్పుడు లేదు, ఒక నిమిషం. గతంలో ఈ ఆరోపణ నిజమా కాదా? నేను వర్షినితోనే మాట్లాడతాను. చూడండి, ఈ బట్టలు చూడండి. నిన్న మార్నింగ్ స్నానం చేసి ఫోన్ పక్కన కొడుతుంది. వర్షినితో మాట్లాడతాను, వర్షినికి ఇవ్వండి. వారం రోజులు సుమారు స్నానం చేసిన తర్వాత ఏ అమ్మాయినా, అఘోరి అమ్మ అయితే, నిజంగా అఘోరి నాన్న అయితే ఎవరు కూడా ఇలా స్లీవ్లెస్ వేసుకొని ఎవరు కార్లలో పెట్టుకోరండి. కనీసం ఆడపిల్ల ప్యాంటు షర్ట్ వేసుకొస్తే ఒప్పుకోని వాళ్ళు అఘోరీలు. తణుకులో ఉన్నారు కదండి రాజేష్ నజ్జి అఘోరి గారు. ఒకసారి తనతో మాట్లాడతాను. వర్షిని ఏంటి మీ అన్న విష్ణు చెప్తున్న మాట ఆన్సర్ ఏంటి? ఏ అఘోరి అమ్మ అయినా, ఏ అఘోరి నాన్న అయినా బట్టలు ఇవేనంటే, అందుకే ఇవే వేసుకున్నాను. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్ బట్టలు వేసుకుంటున్నాను. సో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, శారీరకంగా వాడుకున్నారని మీ వేషధారణ పైన, ప్రస్తుతం మీ యొక్క ఈ కాస్ట్యూమ్ పైన, గతంలో మీరు అఘోరితో స్పెండ్ చేసిన టైం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీ బ్రదర్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పి నమ్ముతా అంటే నమ్మండి, నేను నా వర్షన్ అయితే ఇదండి. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నారని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయి కదా, మీ నుంచి ఒక క్లారిటీ కావాలి. ఏంటి, నిజమా కాదా? అసలు ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మరి వాళ్ళు? అర్థం కాలేదు. మిమ్మల్ని శారీరకంగా వాడుకున్నారని, మిమ్మల్ని వశపరుచుకున్నారని, మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవడం కోసం పూజలు చేశారని, మీ పైన తాంత్రిక మంత్రశక్తులు ఉపయోగించారని, ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి, మీ బ్రదర్స్ చేస్తున్నారు. దీంట్లో నిజమెంత? మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నా మీద వశీకరణ పూజలు ఏం జరగలేదు.
అమ్మ మా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎటువంటి పూజలు చేయలేదు, శారీరకంగా వాడుకోలేదు. మరి మీ బ్రదర్స్ ఎందుకలా ఆరోపిస్తున్నారు? అంటే తన సొంత చెల్లి పైన ఈ రకంగా ఆరోపణలు ఎవరు కూడా చేయరు కదా. అలాగైనా చెప్తే నేను వస్తానని చెప్పి నన్ను బజార్లో పెట్టారండి. అంటే ఎంత ఘోరమైన ఎంత నీచమైన సొంత చెల్లెల గురించి కన్న కూతురు గురించి ఎవరు మాట్లాడరాలా? నేను అప్పుడే అన్నాను కదండి లైవ్ లోనే, వీళ్ళు ఇంత చండాలంగా మాట్లాడినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కాదని నేను అప్పుడే అన్నాను మీకు. పోయినసారి ఇచ్చిన లైవ్ లో, లాస్ట్ టైం ఇచ్చిన లైవ్ లో అన్నాను నేను మీకు. రైట్. ఈ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి అఘోరి తన వెంట తిప్పుకొని ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయబోయాడు. ఏమో అండి, నాకైతే అలా అనిపించింది. నన్ను మంచిగానే తీసుకెళ్లారు, మంచిగానే ఫుడ్ పెట్టారు, టైం టు టైం ఫుడ్ పెట్టారు. అంటే ఇంట్లో బాగానే చూసుకున్నారు. ఇంట్లో అమ్మా నాన్న దగ్గర ఉన్నటువంటి దానికంటే కూడా అఘోరి దగ్గర మీకు అంత బాగా నచ్చిందా? తను బ్లడ్ కట్ చేసుకొని పూజలు చేయడం, ఆ కారులో తిరగడం, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. బ్లడ్ తో అభిషేకం చేయడం భక్తది. దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఇక్కడ తప్పు పట్టడం అని కాదు, ఇక్కడ తప్పు పట్టడం అని కాదు. నేను అంటున్నది మీ పేరెంట్స్ దగ్గరికి అంటే అక్కడ అంత బాగా నచ్చిందా అంటున్నా నేను. అవునండి, నాకు అక్కడ నచ్చింది, అమ్మ దగ్గర నచ్చింది. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని, అది నిజమే. రైట్. మీరు అక్కడికి వెళ్ళిన సమయంలో రాత్రులు ఎక్కడ ఉండేవారు? ఆ కార్లోనే పడుకునేవారా లేదంటే హోటల్స్ లో ఉండేవారా? తన దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి కూడా చెప్తున్నారు. ఎటువంటి హోటల్స్ లో ఉండేవాళ్ళం కాదు, ఎటువంటి రూమ్స్ లో ఉండేవాళ్ళం కాదు. కార్ లోనే పడుకునే వాళ్ళం. నేషనల్ హైవే పక్కన గానీ ఆపుకుని పడుకునే వాళ్ళు, లేదా పెట్రోల్ బంకుల్లో పడుకునే వాళ్ళు. ఓకే. సో బేసిక్ గా హోటల్ రూమ్స్ అలాంటి ఏముండవు. తర్వాత ఫుడ్ కి వాటన్నిటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం కానివ్వండి ఇవన్నీ ఎక్కడ? పెట్రోల్ బంక్ లోనే అండి. వాష్రూమ్ కి వెళ్ళాలంటే పెట్రోల్ బంక్ లో ఆపేవాళ్ళు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ అవుతుంది, పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు సమస్య అనిపించలేదా? లేదండి, నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళం. వాళ్ళు అమ్మతో సెల్ఫీలు అవి తీసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజు భక్తులు అయితే పిలువరు కదా, కానీ భక్తుల దగ్గర భోజనం లేని సమయంలో ఎలా భోజనం చేసేవారు? వండుకునేవారా? నార్త్ సైడ్ అలా కాదండి. భోజనానికి వాళ్ళ ఇంటికే వెళ్లే వాళ్ళం కాదు. రోడ్డు మీద కనిపించిన భక్తులే టీ ఇప్పించడము లేదా అవి పార్సల్ చేసి ఇవ్వడము జరిగేదండి. ఓకే. సో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నిటి కూడా ఏం కావాలన్నా అన్న చూసుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఏదో హెల్ప్ఫుల్ గా ఉండేవారు. అఘోరి మాతో మీరు వెళ్ళిపోయి అక్కడ రోడ్ల పైన కార్లోనే పడుకోవడము, పెట్రోల్ బంక్స్ లో కాలకృత్యాలు తీర్చుకోవడము, రెస్ట్ తీసుకోవడము, ఆ లైఫ్ బాగా నచ్చిందా మీకు? అక్కడ అంత సంతోషాన్ని వెతుక్కుంటున్నారా మీరు? నేను అన్నిటికీ సిద్ధమయ్యి అన్ని తెగించి వచ్చాను కాబట్టి నాకు నచ్చింది. ఓకే. రైట్. నేను వాటన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఓకే. ఎందుకు ఇంత దృఢ నిశ్చయం తీసుకొని కంప్లీట్ గా ఏదైనా పర్వాలేదని చెప్పి కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి అసలు? డబ్బుకే ఆశ. ప్రధానంగా మనం గతంలో కూడా మాట్లాడుకున్న సమయంలో చాలా మంది ఒక మాట చెప్పారు, డబ్బు ఆశపడే వర్షిని అఘోరి వెంట వెళ్తోంది. లేదండి, అదే డబ్బు నీకు డబ్బు ఆశ చూపించి నీ మెళ్ళలో చైన్ వేసి బంగారు నగలు కొనిచ్చి అదే డబ్బు ఆశపడి ఉంటే అదే డబ్బు ఆ విష్ణు బిజినెస్ చేసినప్పుడు నేను లక్షలు లెక్కేసేదాన్ని. ఆ డబ్బుకి ఆశపడి ఉంటే ఇలా ఉండేదాన్ని కాదు. నేను డబ్బుకి ఆశపడలేదు, నేను డబ్బుకి వాల్యూ ఇవ్వలేదు. కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు. అయితే అవన్నీ ఆశ చూపించే అమ్మని హెల్ప్ అడిగాము, ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు, హెల్ప్ చేశారు. అవన్నీ ఆశ చూపి మిమ్మల్ని తన వశపరుచుకున్నారు. అవి చూసే వెళ్ళిపోయారు.